హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ వివి క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమని గారితో ఉన్నాము. నమస్తే మేడం. మైసెల్ఫ్ డాక్టర్ ఆమ్ని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ వివి క్లినిక్, వనస్థలిపురం. ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉండడం వలన ఉమ్ము నీరు తీయాలి అని అంటారు కదా మేడం, అది ఎప్పుడు తీస్తారు, ఏ మంత్స్ లో తీయవచ్చు? సో ఏ మంత్ లో అన్న దానికన్నా పేషెంట్ కి ఎంత డిస్కంఫర్ట్ ఉంది అది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేస్తాం, అంటే వాట్ ఇస్ ద కాజ్ ఫర్ పాలిహైడ్రామియాస్ అని. అంటే మదర్ కి డయాబెటీస్ ఉందా, లేకుంటే బేబీ అంతా బాగానే ఉందా, బేబీకి ఏదైనా ఇబ్బంది ఉందా, ఇవన్నీ చెక్ చేస్తాం. అంత నార్మల్ ఉన్నప్పుడు జస్ట్ ఉమ్ము నీరు ఆటోమేటిక్ గా పెరుగుతోంది, జస్ట్ ఉమ్ము నీరు ఎక్కువగా ఉండడం వల్ల మదర్ కి డిస్కంఫర్ట్ ఉంది అన్నప్పుడు అది ఎటువంటి మంత్ అయినా, 7th మంత్ అయినా 8th మంత్ అయినా విల్ టేక్. వన్స్ 37 వీక్స్ నిండిన తర్వాత ఉమ్ము నీరు ఎక్కువగా ఉన్నా వీళ్ళు ప్లాన్ ఫర్ డెలివరీ కాబట్టి దాని తర్వాత అవసరం లేదు. కానీ దానికన్నా ముందు ఒకవేళ పేషెంట్ ఇస్ ఫీలింగ్ డిస్కంఫర్ట్ వీ కెన్ రిమూవ్. అది ఎలా తీస్తామంటే స్కాన్ గైడెడ్ గా నీడిల్ పెట్టేసి తీస్తారు. అది ఎక్స్పర్ట్స్ విల్ డూ ఇట్. ఎంత తరచుగా ఉమ్ము నీరు పరీక్షలు అనేవి చేయించుకోవాలి మేడం? యూజువల్ గా నార్మల్ ఉన్న వాళ్ళకైతే గ్రోత్ స్కాన్స్ తో సరిపోతుంది 28 and 34 వీక్స్ కి. లేదు దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది, మనకి తగ్గిపోతుంది అట్లా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఎవ్రీ 2 వీక్స్ కి ఒకసారి చేయించుకున్నట్టుగా అవుతే మనకి, అంటే మనం తీసుకున్న ట్రీట్మెంట్ ప్రాపర్ గా ఉంది, పెరుగుతుంది లేదు అనేది తెలుస్తుంది అనమాట. సో ఎవ్రీ 2 వీక్స్ కి అట్లీస్ట్ మనం స్కాన్ చేయించుకున్నట్టుగా అవుతే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. ఉమ్ము నీరుని నియంత్రించడంలో మన జీవనశైలి విధానంలో ఆహార అలవాట్లు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ మదర్ చాలా హైడ్రేటెడ్ గా ఉండాలి. సో డైలీ ఒక అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మదర్ తీసుకోవడం జరగాలి పక్క. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అనమాట. అంటే తన ఆహారంలో ఖచ్చితంగా ఆరెంజెస్ లేకుంటే గ్రేప్స్, ఏదైనా ఒక ఫ్రూట్ అండ్ ఫ్రెష్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము, అండ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, బయటవి హైలీ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, అండ్ అలాగే నట్స్ లాంటివి, ఆల్మండ్స్ కానీ అండ్ బెర్రీస్ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ ఉంటుంది కాబట్టి బేబీకి బ్లడ్ సప్లై బాగుంటుంది అండ్ ఉమ్ము నీరు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఓవరాల్ బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. జన్యుపరమైన లోపం ఉండడం వల్ల కూడా ఉమ్ము నీరు తగ్గడం పెరగడం అనేది జరుగుతుందా మేడం? ఇప్పుడు అవయవాలు, బేబీకి ఏమైనా అవయవాల లోపం ఉంటే ఉమ్ము నీరు అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకవేళ కిడ్నీస్ సరిగ్గా ఫామ్ అవ్వలేదు అనుకోండి, ఉమ్ము నీరు అనేది తక్కువగా ఉంటుంది అనమాట బేబీకి. అలాగే గొంతు దగ్గర ఏదైనా ఓరల్ క్యావిటీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇసోఫేగస్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పుడు బేబీకి ఆటోమేటిక్గా ఉమ్ము నీరు ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు స్వాలో తక్కువ చేస్తారు కాబట్టి ఉమ్ము నీరు అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఉమ్ము నీరు తగ్గడం పెరగడం ఎలా తెలుసుకోవచ్చు మేడం? ఎలాంటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు? ఉమ్ము నీరు యూజువల్లీ మనం గ్రోత్ స్కాన్స్ చేస్తూ ఉంటాం అనమాట. టీఫా అయిపోయిన తర్వాత 28 వీక్స్ ఒక గ్రోత్ స్కాన్, 34 వీక్స్ ఒక గ్రోత్ స్కాన్ చేస్తూ ఉంటాం. యూజువల్లీ గ్రోత్ స్కాన్స్ లో మనకి ఏమన్నా ఫ్లూయిడ్ తక్కువ అవుతే దాన్ని అది ఆలిగోకి వెళ్తుంది, లేకుంటే ఎక్కువ ఉంటే పాలి వెళ్తుంది అని పేషెంట్స్ కి మనం చెప్పడం జరుగుతుంది. ఇలా కాకుండా ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరికి మూమెంట్స్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం స్కాన్స్ చేసి స్కాన్స్ లో మనం లైకర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓవరాల్ గా 4 పాకెట్స్ తీసుకొని ఆ 4 పాకెట్స్ లో ఎంత ఫ్లూయిడ్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. లెస్ దెన్ 8 సెంటీమీటర్స్ ఉంటే ఆలిగో అని చెప్పేసి, 25 సెంటీమీటర్స్ ఉంటే పాలి అని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఏంటంటే బయోఫిజికల్ ప్రొఫైల్ అని ఇంకోటి ఉంటుంది, అండ్ ఫీటల్ డాప్లర్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఫీటల్ డాప్లర్ లో మనకి బ్లడ్ సప్లై ఎలా ఉంటుంది, బేబీకి బ్లడ్ సప్లై ప్రాపర్ గా ఉందా లేదా, తగ్గిపోవడానికి కారణాలు ఏంటి, ఇలాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ పర్సనలీ కాంటాక్ట్ మీ అండ్ వివి క్లినిక్, వనస్థలిపురం. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కూడా మీరు అడగవచ్చు. అండ్ మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. Please like, share and subscribe Shravana Health Tips. Please follow Insta and Facebook also. Please like, share and subscribe Shravana Health Tips.